మొదటగా దేశానికి మా బాధని చెప్పండి. నా పేరు చింతా సూర్యమూర్తి. కేసీజెడ్ పోరాట కమిటీలో ఉన్నప్పుడు నేను కన్వీనర్గా వ్యవహరించాను. మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ ఇక్కడ సుపరిచితులు ఎక్కువ మంది ఉన్నారు. మీరు అప్పుడు మాకు చేసిన సాయానికి కృతజ్ఞతలు మీడియా ప్రతినిధులందరికీ, పత్రికా విలేకరులకి తెలియజేసుకుంటూ, ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకి నమస్కరిస్తూ, పత్రికా విలేకరులకి, ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా సభ్యులందరికీ నమస్కరిస్తూ, మరి మా జీవితానికి చెల్లా చెదురైపోయి కల్లోలంగా బతుకుతున్న మా కుటుంబాలకు చక్కటి వెలుగునిచ్చిన, చక్కటి జీవోని జారీ చేయించిన, దానికి కృషి చేసిన, మా పోరాటంలో మాకు వెన్నుదన్నుగా ఉన్న గీతమ్మ గారికి, మన కన్నబాబు గారికి, సౌమ్యుడు మనిషి, మనసు మెత్తన సౌమ్యుడు, చక్కని వ్యక్తి, మర్యాదస్తుడైనటువంటి కన్నబాబు గారికి, అలాగే మా రైతులు ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా మా రైతుల్ని జైల్లో పెట్టారని తెలిసి ఆయనంతా స్వచ్ఛందంగా వచ్చి ఇడిపించుకుని తీసుకెళ్ళేదాకా స్టేషన్ వదలకుండా మాకు అనేక విధాల సాయం చేసిన రాజా గారికి నమస్కరిస్తూ, మా రైతు సోదరులకు కూడా నమస్కరిస్తూ, కాకినాడ సెజ్జు చెప్పాలి అంటే కొన్ని రోజులు పడుతుంది, రాస్తే ఒక పుస్తకం అవుతుంది. అయినా మా పెద్దలందరూ కూడా చక్కగా చెప్పారు. నేను కూడా కొన్ని విషయాల్ని చెప్తాను. ఈరోజు ఇప్పుడే నాకు ఒక పెద్ద అయినా వాట్సాప్ పెట్టారు, చదవడానికి అవ్వలేదు, మనం సమావేశం అయిపోయాం. అందులో ఒక 2 లైన్స్ చదివితే, కాకినాడ సజ్జలో రైతులు ఎస్సీలు బీసీలు చాలా నష్టపోయారని రామకృష్ణ గారు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినట్టుగా వచ్చింది. అది ఒకటే చదివాను నేను. ఇంకా చదవాలి, ఇంగ్లీష్లో ఉంది, నేను నెమ్మదిగా చదవగలను. అసలు ఎవరి వల్ల నష్టపోయారు, ఏ విధంగా జరిగింది, ఎవరు దీనికి కారకులు? మరి చెప్పారుగా మన పెద్దలు, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఇక్కడ చేయాలని వచ్చింది, అది అక్కడికి మార్చేశారు. మరి అక్కడికి మార్చేసినప్పుడు దాన్ని అడ్డుకోవాలిగా. ఆ రోజున బీసీలు ఎస్సీలు అందరూ నష్టపోతారుగా. పోనీ అడ్డుకోలేదు, మేము ఉద్యమం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. మీరు చాలాసార్లు మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు వచ్చారు, రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు తీసుకొచ్చారు, ఏరువాక సాగించారు, తిరిగి ఇప్పించేస్తామన్నారు, ఇచ్చేస్తానన్నారు. మరి ఇచ్చేయాలిగా, అన్యాయం జరిగిపోయిందని చెప్పారుగా. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ 2 లక్షలు ఇచ్చి మా పోరాటం, మేము ఇవ్వని రైతులు ఇచ్చిన భూమి రైతులతో కలిపి మేము పోరాటం చేసాం, సెజ్జు అన్యాయం అక్రమం రద్దు చేయండి, దీని మీద సిబిఐ విచారణ చేయండి అని అనేక రకాలుగా మేము మొత్తుకుంటుంటే, మాకు సాయం వచ్చినట్టే వచ్చి మరి 2 లక్షలు ఇచ్చి, ఆ ఇచ్చేటప్పుడు ఫలవృక్షాలతో ఉన్న భూముల్ని ఖాళీ చేసుకు రమ్మని, ఖాళీ చేసిన తర్వాత 2 లక్షలు ఇచ్చి, రాత కొత్త భూసేకరణ చట్టం ప్రకారం గతంలో ఇచ్చిన 3 లక్షలకి 40% మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాం కాబట్టి కొత్త చట్టం ప్రకారంగా మీకు ముట్టేసింది అని, మాకు ముట్టింది అని రైతుల చేత రాయించుకొని పక్కాగా సంతకాలు పెట్టించుకొని ఆ రోజు రైతులకు అన్యాయం చేయలేదా? మరి వాళ్ళు మా పోరాటానికి నిలబడి మీరు తీసుకోకండి అంటే మా మాటలు విని డబ్బులు తీసుకోకుండా ఉంటే మీటింగులు పెట్టి, ఒక సామాన్యుడిని మీటింగులు పెట్టి, పెద్దలందరినీ తీసుకెళ్ళి మీటింగులు పెట్టి మేము చెబుతుంటే రైతులు మా మాట విని ఆగితే, వాళ్ళు ఆగినందుకు మళ్ళీ మీరు గ్రామాల్లో ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రిగా మీరు వచ్చి మీటింగులు పెట్టి తీసుకోండి, మేము గ్రాంట్ చేసాము, కమిటీ వాళ్ళు మీకు ఏమీ చేయలేరు, మేము ఇస్తున్నాం, మీరు తీసుకోండి, గ్రాంట్ పోతుంది, తీసుకోండి, మళ్ళీ వస్తే మళ్ళీ ఇప్పిస్తామని చెప్పారు. ఆ విధంగా భూములు ఖాళీ చేయించి అప్పచెప్పారే ఎస్సీజెడ్కి. ఎవరు అన్యాయం చేశారు బీసీలకి ఎస్సీలకి? ఒకసారి ఆలోచించమని రామకృష్ణ గారిని, మరి ఏరువాక సాగిన చంద్రబాబు గారిని కూడా నేను ఒకసారి ఆలోచించాలని, మేము ఎప్పుడో సిబిఐ విచారణ జరగాలని మేము కాగితం పెట్టాం, సిబిఐ వాళ్ళు ఇచ్చారు, అది అనంతరంగా ఆగిపోయింది. మరి ఇప్పటికైనా మొదటి నుంచి నా పెద్దలందరూ కోరినట్టు మొదటి నుంచి పుట్టుపూర్వోత్తరాల నుంచి ఎంక్వైరీ జరగాలి, అప్పుడు అసలు విషయాలు బయటికి వస్తాయని మనం చేస్తాం. మరి మాకు ఈ 2180 ఎకరాలు మిగిలినప్పుడు మేము ఏ విధంగా లాభపడ్డాం?
దీన్ని చూసి ఆ భూములు ఇచ్చేసిన వాళ్ళు అలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు ఈవేళ. దానికి కారకులు ఎవరు? ఈవేళ మాకేమైనా ఇప్పించండి అని మా దగ్గరికి వస్తున్నారు. ఈవేళ మీ దగ్గరికే వస్తున్నారు, మాకేమైనా ఇప్పించండి అని మీడియాలో వస్తుందిగా. మాకు అన్యాయం అయిపోయిందని. మరి దీని అంతటికీ కారకులు ఎవరో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకపోతే మేము లాభపడిన విధానం, ఎలా మేము లాభపడ్డాం, ఈ రోజున మా భూములు ఎంత ఖరీదుకు అమ్ముకుంటున్నారో, ఎందుకు అమ్ముకుంటున్నారో, ఏ విధంగా ఉన్నాయి అన్నది ఒకసారి మీకు చెప్తాను. అలాగే దాని మీద వేరే అభాండాలు ఎందుకు వేస్తున్నారో కూడా వారే ఆలోచించుకోవాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. 1 ఎకరం భూమి ఆ రోజున 3 లక్షలకి 2 లక్షలు ఇచ్చి 5 లక్షలు అవార్డు ల్యాండ్స్ ఎవరైనా ఇచ్చేయండి 9 లక్షలకే అన్నారు. ఆవేళ మా మాట విని 2180 ఎకరాలు ఒక మాట మీద ఉన్నాం. అవార్డు మీద 9 లక్షలు కూడా పాపం కొంతమందికి 9 వస్తుంది కదా తీసేసుకున్నారు 1000 ఎకరం. కానీ వాళ్ళు బాధపడుతున్నారు ఈవేళ. ఏం చేత కనీసం ఖరీదు అక్కడ 32 లక్షల నుంచి 40 లక్షల దాకా అనేక మంది ఈ ఎస్ఈజెడ్లో మినాయించిన భూములు కొనుక్కున్నారు. ఏ విధంగా కొనుక్కున్నారు? ఎస్ఈజెడ్లో మధ్యలో ఉన్న భూములు వదిలి నోటిఫికేషన్లో ఉన్నాయి, అవార్డు కాబడ్డాయి, అవి రైతు నష్టపరిహారం తీసుకోలేదు. ఒక పక్కన ఎక్కువ మంది ఉండిపోయాం ఇవ్వకుండా, రాయవరిపాడు, ఉమ్మడివరిపాడు, శ్రీరాంపురం మధ్యలో అక్కడక్కడ ఎస్ఈజెడ్ వాళ్ళు కొనుక్కున్నారు. ఇవి రోడ్డుకి దగ్గరగా ఉన్నాయి, అవి లోపల ఉన్నాయి. ఆ భూముల్ని ఆల్టర్నేట్ భూముల కింద ఇవ్వడానికి కమిటీ వారు సిఫార్సు ప్రకారంగా ఆల్టర్నేట్ భూములు ఈ మధ్యలో మా భూముల మధ్యన ఉన్న భూములు ఇస్తున్నారు. అయితే అక్కడ ఉన్న చిన్నకారు రైతులు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నవాళ్ళు వాళ్ళు అమ్ముతున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? ఎవరికైనా అమ్ముతారు. మీరు వస్తే మీకు, ఎవరు వస్తే వాళ్ళకి అమ్ముతారు. చాలామంది ఇతరులు కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళని భయపెట్టి ఎమ్మెల్యే గారు లేకపోతే ఇంకొకరు రిజిస్టర్ చేసేసినట్టుగా మీడియాలో వస్తారు. భయపెట్టలేదే. భయపెడితే 40 లక్షలకి 50 లక్షలకి ఎందుకు కొంటారు? ఏమైందంటే భూమి నాది వదిలేశారు, నాకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేస్తానండి, నాకు మీరు ఇంత ఖరీదు ఇవ్వండి అంటే కొనుక్కున్నారు ఎవరైనా కానీ. అది బలవంతం ఎలా అవుతుంది? అయితే కొనుక్కున్నప్పుడు కానీ వాళ్ళకి భూమి ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయేనో ఎందుకో ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొనుక్కున్నారు. లాభం కోసమే కొనుక్కుంటాడు భూమి. ఇప్పుడు వ్యవసాయం కోసం అన్ని లక్షలు పెట్టుకుని ఎవడో వ్యవసాయం చేయడుగా. అంచేత అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి అక్కడ కొనుక్కుందామనే ఉద్దేశంతో ఎక్కువ ఖరీదుతో కొనుక్కున్నారు. చంద్రబాబు నాయుడు గారు అదే ఆ ఏమలో 9 లక్షల కంటే ఎక్కువ లేదుగా. ఈవేళ 40 లక్షలకు అమ్ముకున్నాడుగా వితిన్ 4 ఇయర్స్లో. అంతేకాదు ₹1 కోటి దాకా కూడా అమ్ముతుంది. మా మూలపేట రైతులు వచ్చారు, వాళ్ళు 5 కోట్లకు అమ్ముతున్నారు 1 ఎకరం. వాళ్ళు మాట్లాడతారు సింపుల్గా. అది పరిస్థితి. సెంటు 5 లక్షల చొప్పున 5 సెంట్లు అలాగ అమ్ముకున్నారు వాళ్ళు, చిన్న రైతులు. మరి అది తప్పు అలా కొనుక్కోవడం అన్నది నిన్న టీవీల్లోనూ అది వచ్చిందండి. అది కరెక్ట్ కాదని, అలా బెదిరించలేదని నేను మీ ద్వారా దేశ ప్రజలకి మరి బ్యాడ్ న్యూస్ వెళ్ళింది కాబట్టి నేను ఒక బాధ్యత గల రైతుగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణారెడ్డి అండి, నాగులపల్లి. ఈ జగన్ గారి వల్ల నాకు ₹4 కోట్ల కలిసి వచ్చిందండి. ఇంచేదంటే 8 ఎకరాల భూమి పోయిందండి నాకు. 8 ఎకరాల భూమి పోయిన భూమి జగన్ గారి వల్ల మాకు వెనక్కి వచ్చిందన్నమాట అండి. అది పల్లం భూ అండి, 2 పంటలు పండుతుంది భూ అండి. ఎకరం ఇప్పుడు సిత్తికిచ్చుకుంటే ₹50,000 ఇస్తారండి ఆ భూమికి. అలాంటి భూమి మాకు ఈ జగన్ గారు మాకు చేతికి ఇచ్చారండి. అలా చాలామంది సంతోషపడుతున్నామండి మేము అక్కడ. దాన్ని బాగా గీతా గారు వీరు మాకు చాలా హెల్ప్ చేసి చేశారండి మాకు. నమస్కారం అండి, నా పేరు సత్యానంద రెడ్డి, రమణక్కపేట. ఇక్కడ చేసినట్టు గీతా మేడం గారికి, కన్నబాబు గారికి, రాజా సార్ గారికి అందరికీ నమస్కారం. పీనియా మిత్రులకి నమస్కారం. మాకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ వల్ల మాకు ఈరోజు మా భూములు ₹1 కోటి పైన వాల్యూబుల్ అవుతున్నాయండి. అంతకుముందు 9 లక్షలకే తీసుకుని టీడీపీ గవర్నమెంట్ మేము చాలా ఇబ్బందులు పెట్టిందండి. అప్పుడు 2019 ముందు టీడీపీ గవర్నమెంట్లో అనేక కేసులు పెట్టి మా మీద, మా నాన్నగారి మీద 200 రోజులు పైగా 200 రోజులకు పైగా మా నాన్నగారిని జైల్లో పెట్టడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పెట్టి నా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి
చాలా ఇబ్బంది పెట్టారండి. ఈరోజు మాకు 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మా కన్నబాబు గారు, మేడం గారు వీళ్ళంతా కృషి వల్ల మాకు మంచి జరిగి ఈరోజు మా భూములు ₹1 కోటి పైన వాల్యూ వస్తున్నాయండి. సాగల్మా రోడ్డు పక్కన మా ల్యాండ్ ఇచ్చారండి. మాకు 4 ఎకరాలు ఇవ్వలేదండి. మేము ఆ 4 ఎకరాలకి ఆల్టర్నేట్ ల్యాండ్ కింద సాగర్మాల రోడ్డు పక్కనే 4 ఎకరాలు ఇవ్వడం జరిగిందండి. అది ఈరోజు మేము అమ్ముకోవాలన్నా 2 కోట్లు అలాగా వాల్యూ ఉందండి. మాకు చాలా మంచి జరిగిందండి ఈ జీవో వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వల్ల. చాలా ధన్యవాదాలండి. నా పేరు ధర్మరాజు అండి, పొన్నాడు సర్పంచ్ని. పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా వారికి కూడా నా నమస్కారాలు. అంటే అన్ని విషయాలు పెద్దలు చెప్పారు కాబట్టి నేను కొన్ని విషయాలు ఈ రీసెంట్గా జరిగిన విషయాలు చెప్తానండి. మాకు 2005 నుంచి 2005లో కేఎస్సీ స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ప్రెస్ మీట్లో ఉన్నాను. అప్పటి నుంచి ఎన్నో పోరాటాలు మా రైతులు అందరూ చేస్తూ వచ్చారు. సార్ అలాగే ఈ పోరాటాలు అన్నింటిలో చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఏరువాకు సాగి మీ భూమిని తిరిగి ఇచ్చేస్తాం నేను అధికారంలోకి వచ్చిందన్నారు. అవన్నీ కూడా నీటి మాటలుగానే మిగిలిపోయండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతన ఒక కమిటీ వేసి, దానికి కన్నబాబు గారి అధ్యక్షన కమిటీ వేసి 2180 ఎకరం తిరిగి ఇవ్వడం జరిగిందండి. అందులో దాదాపుగా 500 ఎకరం రిజిస్ట్రేషన్ కూడా అయిపోయండి. అందులో చిన్నకారు రైతులు ఎప్పుడైనా వాళ్ళ అవసరాలకి కూతురు పెళ్ళికో లేదంటే కొడుకు పెళ్ళికో అమ్ముకునే అవసరం ఉంటుందండి. సురభా గారు చెప్పినట్టు ఆల్టర్నేటివ్ భూముల్లో ఎక్కడో లోపడున్న భూములు అలా అమ్ముకుని కొనుక్కుంటే అంటే వాళ్ళు లాగేసుకున్నారు వీళ్ళు లాగేసుకున్నారు అని చెప్పడం చాలా దారుణం అండి. ఈనాడు పచ్చి అబద్ధాలు రాశారండి. అది మేము ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళు ఇప్పుడు భూమి కొనుక్కోవడం, పొలం కొనుక్కోవడం నేను అది చట్టరీత్యా తప్పండి. అది పొలం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, అది చట్టం. వాళ్ళు నిరూపించమన్నాడు చట్టంలో. మాకందరికీ కూడా చాలా బాధ కలిగిందండి. అలా రాయడం తప్పుడు రాతలు రాశారండి. అది పచ్చి అబద్ధం. ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాను, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నేను ఉదయం లేచి ఈటీవీ న్యూస్ కంపల్సరీ చూస్తానండి. కానీ మొన్న అది చూసిన తర్వాత నా మనసుకు చాలా బాధ కలిగింది. ఇది ఇంత అబద్ధమైన రాతలు కూడా రాస్తారా? అయితే వీళ్ళు చెప్పేవన్నీ కూడా దొంగ రాతలో దొంగ అబద్ధపు మాటలో అని మేము గ్రహించామండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన భిక్ష వాళ్ళ పాలాభిషేకం కాదండి. ప్రతి ఇంట్లోనూ ప్రతి రైతు కూడా ఫోటో పెట్టుకుని ఈవేళ పూజించుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డారండి. వీళ్ళు బాత్రూమ్లు ఊడ్చారు, జైలుకి వెళ్ళారు. కానీ అవేమీ లేకుండా చిన్న కమిటీని వేసి దానికి అధ్యక్షులు కన్నబాబు గారిని పెట్టి వీళ్ళందరూ సహకారంతో మా గీతమ్మ గారు, రాజా గారు, అప్పుడు అలాగే గతంలో కూడా దొరబాబు గారు కూడా, పెండు దొరబాబు కూడా అందరూ కలిసి ఈ పని చేసి మా రైతులకు భూములు ఇప్పిస్తే దాన్ని తప్పుడుగా చిత్రీకరించి భూములు అమ్మేసుకున్నారో లాగేసుకున్నారనో చాలా పొరపాటు అండి. ఇది మాత్రం అర్చించదగ్గ విషయం కాదు. ఇది మాత్రం ముమ్మాటి తప్పు. ఇలాంటిది ఈటీవీ వారు అలాంటి తప్పుడు రాతలు రాయకూడదని ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు మేడుమని కృష్ణ, కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం సార్. 2003 నుంచి కూడా ఎస్జెడ్ అనేది నోటిఫికేషన్ అయిందండి. 2005లో అవార్డు అయింది సార్. అప్పటి నుండి కూడా మా మూలపేట పెద్ద అయిన సింతా సుమూర్తి గారు, పెద్దగోప గారు అన్న గ్రామ పెద్ద నాయకులు అందరూ కూడా సజ్జ పోరాటం చేస్తున్నారు. మేము చిన్నపిల్లలం సార్ అప్పటికి. అయితే మా నాన్నగారు కూలి రైతు. మా కుటుంబానికి ఉండేది 5 ఎకరాల పొలం అండి. అయితే మా నాన్నగారు గేదె పనులు అవి చేసుకున్న ఫార్మర్లు అందరూ 5 అన్నదమ్ములండి. పెద్ద ఆయన గారు చెప్తుంటుంటే చిన్న చితక రైతులు భయపడి కేసులు పెట్టేవారండి. ఏమైనా తమ్మని లాగినా ఏదైనా కోర్టుకి వెళ్ళినాకి ఇంటికాడ చూస్తే రన్నింగ్ అయ్యేది కదని పిల్లలతో ఉండేవారని అందరూ మా నాన్నగారు కూడా పెద్దనాన్న గట్టనే. దానివల్ల భయపడి ఈ మన చింతా సుమూర్తి గారు మెయిన్ మీటింగ్ ఏదైనా ఉంటే ఇలాగా ఇవ్వాలని మనం వెళ్ళాలంటే వాళ్ళ మీద వీళ్ళ వెంకరో వెళ్ళేవాళ్ళం అండి. అయినా కూడా కేసులు పెట్టారండి మా నాన్నగారు వాళ్ళ మీద కూడా. చాలా మట్టుకి మన సుమూర్తి గారి ద్వారా కొన్ని కేసులు కొట్టించారండి. కొన్ని కేసులు ఉన్నాయి ఇంకానండి. అయితే ఈరోజు మాది అందరు చెప్పారు మీటింగ్ కోసం. మా మనసుకు మా నాన్నగారికి ఉండేది ఒకే ఎకరం అండి. ఎకరం వచ్చి 5 కోట్లు ఈరోజు రేటు జరుగుతుందండి. మా పెద్దనాన్నగారు అబ్బాయిలు అమ్మారు, సెంట్ 5 లక్షల చెప్పిన అమ్మారండి. ఆ రోజు మరి ఎకరానికి వచ్చి 3 లక్షలు ఇచ్చారండి. రెండోసారి భయపెట్టి 2 లక్షలు ఇచ్చారండి. టోటల్గా 5 లక్షలు ఇచ్చారండి. ఇవాళ ఎకరం 5 కోట్లు అయిందంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అండి. అది కూడా మరి మన చైర్మన్ గారు కురసాల కన్నబాబు గారు, పార్లమెంట్లో మన గీతమ్మ గారు కూడా మాట్లాడారు. అదే మా నాయకుడి గారు దాడిశెట్టి రాజు గారు కూడా పోలీసుకి వెళ్ళి పెడితే రైతులను కూడా చాలామందిని తీసుకొచ్చారండి.
మరి అది ఈరోజు మరి చాలా ఆనందంగా ఇలా ఎకరం అయినా కూడా 10 ఎకరాలకి సమాధానం చెప్తుందండి. ఇవాళ మా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. మా 5 అన్నదమ్ములు పెద్దనాన్న పిల్లలు కూడా సార్. నా పేరు బోనం రాముడు అండి. నేను పొన్నాడు గ్రామం రాయవారిపూడి విలేజ్ అండి. నేను వ్యతిరేక పోరాట కమిటీలో సెక్రటరీగా ఉన్నానండి. 2005 నుంచి 2019 వరకు ఎస్ఈజెడ్ అనేక పర్యాలు అంటే 2005లో ఎస్ఈజెడ్ రావడం, డిసెంబర్లో నోటిఫికేషన్ ఇవ్వడం, నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు భయభ్రాంతులు చేసి 3 లక్షలకి ఎకరం భూమి తీసుకోవడం. అంటే మనం రోజు గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళేటప్పుడు భగవంతుడు ఏదో రోజు మనకు సహాయం చేస్తాడు అనే రోజు గుడికి వెళ్ళి మనం ప్రసాదం నైవేద్యం దేవుడికి సమర్పించుకుని దేవుడు మొక్కుకుంటాం. అలాగ 2005 నుంచి 2019 వరకు సేవ చేస్తే అది భగవంతుడు రూపేనే, జగన్మోహన్ రెడ్డి గారు రూపేనే మా అందరికీ న్యాయం చేసేలాగా ఆయన వచ్చి మాకు 2180 ఎకరాల భూమిని తిరిగి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను నిజంగా భగవంతుడే ఈరోజు మా గ్రామాలన్నిటికీ. ఎందుకంటే ఒక పేదవాడు భూమి తీసుకుని మళ్ళీ కొనుక్కోవాలంటే కొనుక్కోలేడు. ఆ పేదవాడు భూమి 3 లక్షలు తీసుకుని ఆ రోజే ఖర్చు పెట్టేసుకున్నాడు. కాబట్టి ఈవేళ ఈరోజు ఇన్ని లక్షలు పలుకుతుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయని నేను చెప్పుకున్నాను. ఎందుకంటే ఆ రోజు కమిటీ వేయడం, పిఠాపురాన్ని మాట ఇవ్వడం, ఆ కమిటీలో కన్నబాబు గారు, వంగా గీతమ్మ గారు, రాజా గారు, అప్పుడు దొరబాబు గారు అందరూ మాకు న్యాయం చేసి ఇక్కడ భూములు వదలాలండి, 6 గ్రామాలు వదలాలండి, వదిలితేనే అక్కడ రైతులు కన్నీరు పెట్టకుండా ఉంటారని చెప్పడం, ఆ సిఫార్సుని జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయడం వల్ల మా అందరికీ న్యాయం జరిగింది. ఆయనకు మరోసారి మా గ్రామాలందరి తరపున కూడా మేము నమస్కారం చేసుకుంటూ సెలవు.